పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేశుడి దగ్గర ఉన్నాము. లడ్డు ఆక్షన్ మొదలైంది అంటే భాగ్యనగరంలో, మిగతా ప్రాంతంలో మొదలైంది అంటే తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బాలాపూర్ గణేశుని దగ్గర నుంచే ఇక్కడ చూసే స్టార్ట్ అయింది అని అయితే అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకంటే 1994లో లడ్డు ఆక్షన్ మొదలైంది బాలాపూర్ గణేశుడి దగ్గర. మొదటగా అప్పుడు లడ్డు కొన్నవారు 450 రూపాయలు పెట్టి కొన్నారు. మళ్ళీ చివరిసారిగా 2024లో లడ్డు కొన్నవారు 30,01,000 రూపాయలతోటి కొన్నారు. లడ్డు ఆక్షన్ అంటే మరి ప్రసిద్ధి, తిరుపతి లడ్డు ఏ విధంగా అయితే ప్రసిద్ధియో గణేశుడు మండపాల దగ్గర లడ్డు అంటే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుడు. మొట్టమొదటిసారి ఈ బాలాపూర్ గణేశుని ఇక్కడ ఈ 130 గజాల స్థలంలో మొట్టమొదటిసారిగా 1983లో ఇక్కడ మండపాన్ని పెట్టడం జరిగింది, గణేష్ మండపాన్ని. అప్పటి నుంచి 1983 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా ఇక్కడ నిర్వహిస్తూ గణేష్ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు నిర్వాహకులు. అలాగే లడ్డు ఆక్షన్ అయితే 1994లో మొదలైంది. వీరు ప్రతిసారి అంటే ఇక్కడ మండపంలో గణేష్ని పెట్టుకున్న ప్రతిసారి ఒక్కొక్క సెట్ వేస్తారు. ఒక్కొక్క ఆలయం, భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ సెట్టాన్ని ఇక్కడ వేస్తుంటారు. ఈసారి వినూత్నంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే స్వర్ణగిరి ఆలయం ఉంది. మరి ఆలయం సెట్ వేద్దామని డిసైడ్ అయ్యి ఈ విధంగా వేసినట్టున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆలయాల సెట్లు వేసేవారు, కానీ ఈసారి మాత్రం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆలయం సెట్ అయితే వేశారు, స్వర్ణగిరి ఆలయం టెంపుల్. మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి ఎలానో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడొచ్చు మనం. అక్కడ ఎదురుగా పూలతోటి అలంకరించిన బాలాపూర్ స్వర్ణగిరి, భువనగిరి స్వర్ణగిరి ఉంటుంది ఆ ఏరియాలో. ఇక్కడ బాలాపూర్ గణేశుడు దగ్గర బాలాపూర్ స్వర్ణగిరి అని పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా పాము పడగలతోటి అక్కడ స్వర్ణగిరిలో ఆలయంలో పద్మనాభ స్వామి, అలాగే టెంపుల్ పద్మనాభ స్వామిది ఏ విధంగా అయితే విగ్రహం ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ప్రతిష్ఠించినట్టు క్లియర్గా తెలుస్తుంది. సెట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మొత్తం టోటల్గా 130 గజాల స్థలంలో ఈ సెట్ అయితే వేయడం జరిగింది. వెనకాల బాలాపూర్ గణేశుడు ఉంటారు. ఈ సెట్ వెనకాల, ముందు ఈ సెట్ అయితే కనిపిస్తుంది అందరికీ. ఇక అలాగే ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తుంటారు, అంటే సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మహబూబ్ నగర్లో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలకు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా వీళ్ళు విరాళాలు అందిస్తుంటారు. ఆ స్కూల్ మెయింటెనెన్స్ కూడా చేస్తుంటారు, ఫుడ్కి సంబంధించి. అలాగే మిగతా మెయింటెనెన్స్ స్కూల్కి సంబంధించి ఏంటంటే అవన్నీ కూడా ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి అయితే సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇక ముఖ్యంగా ఏంటంటే లడ్డు ఆక్షన్ రోజైతే పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు అందరూ వస్తారు. ఎందుకంటే ఆ లడ్డు వేలంపాటలో టైంలో ఒక్కో విధంగా వాళ్ళకు రేట్ చెప్తుంటారు లడ్డును అంటే లడ్డును పొందడానికి. కాబట్టి ఆ వేడుకను చూడడానికి కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే ఆక్షన్ అనేది ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోయింది. మండపాల దగ్గర వివిధ కార్యక్రమాలు మండపాల దగ్గర ఏ విధంగా అయితే నిర్వహిస్తుంటారో, ముగ్గుల పోటీలైనా, ఆటల పోటీలైనా, నృత్య కార్యక్రమాలైనా, అలాగే అన్నదాన కార్యక్రమాలైనా, అలాగే వేలంపాట కూడా చాలా ప్రసిద్ధిగాంచింది మండపాల దగ్గర. ముఖ్యంగా బాలాపూర్ మండపం దగ్గర వేలంపాట అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాగే ఈ బాలాపూర్ గణేశుని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు కూడా వస్తారు. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని చెప్తుంటారు నిర్వాహకులు. ఎందుకంటే బాలాపూర్ గణేశుని మొక్కు కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది. అలాగే లడ్డు చేజిక్కించుకుంటే, లడ్డు వేలంపాటలో దక్కించుకుంటే కూడా మనం అనుకున్న కోరికలు తీరుతాయి. అలాగే ఆ లడ్డుని తీసుకెళ్ళి పంట పొలాల్లో చల్లితే పంటలు కూడా బాగా పండుతాయని చెప్తున్న పరిస్థితి. కాబట్టి చెప్తుంటారు, ఎందుకంటే గణేశుడు ఇక్కడ ఉన్న మహిమ అలాంటిది, బాలాపూర్ గణేశుడికి ఉన్న మహిమ అలాంటిదని అటు భక్తులు చెప్తున్నారు, లడ్డు వేలంపాటలో దక్కించుకున్న వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి దర్శించుకునే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి ఇది బాలాపూర్ గణేశుడు ఈసారి స్వర్ణగిరి ఆలయంలో కొలువుదీరాడు ఇక్కడ బాలాపూర్లో. మరి భక్తులందరూ పెద్ద ఎత్తున ఎప్పటిలెక్కనే అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని వారు మనసులో ఏమైతే కోరుకుంటారో కోరికలు అవన్నీ బాలాపూర్ గణేశుని ముందు కోరుకుంటారని మనమందరం మనస్ఫూర్తిగా పూరా లోకల్ ఛానల్ తరఫున కోరుకుందాం. వాళ్ళ కోరికలు కూడా తీరాలని కోరుకుందాం. కెమెరామెన్ విజయ్తో కృష్ణబాల, బాలాపూర్, హైదరాబాద్.